మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెళ్తుంటారు ఆఫీసులకి ఇప్పుడు కూడా డైరెక్టర్స్ మీట్ అవ్వటం రెగ్యులర్ గా కాకుండా ర్యాండమ్ గా కాదు. ఐ మేక్ ఏ పాయింట్ మొదలు పెడితే ఒక 4-5 రోజుల పాటు వెళ్ళి ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతున్నాయి వెళ్ళి అందరినీ కలిసి ఒకసారి నా ముందుగానే కనపడతాను, నా చెప్తాను సార్ ఇందులో మీకు సబబు క్యారెక్టర్ ఇఫ్ నాట్ కామెడీ ఇంకేదైనా బెటర్గా మీకు వేరే చేయిద్దాం అనుకునే ఐఎమ్ రెడీ సార్, నేను చేస్తాను, నాతో ఎక్స్పెరిమెంట్ కానీ లేకపోతే ఏదైనా నేను రెడీ, నేను చేస్తాను అని నా అది చెప్పి వస్తాను. నేను అయినా వాళ్ళ ఇష్టం. ఇస్తారా టైం డైరెక్టర్లు ఇస్తున్నారు ఇప్పుడు? వాళ్ళు కూడా మంచి స్వింగ్ లో ఉన్న ఆర్టిస్టులతోనే ఎక్కువ మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు, కొంచెం లేదు మరి చెప్పండి అంటున్నారు, మాట్లాడుతున్నారు. రావడం రాకపోవడం అనేది మాత్రం మన చేతిలో ఉండట్లేదు. ఓకే, కానీ టైం ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. టైం ఇవ్వని వాళ్ళు ఉన్నారు, గతంలో పరిచయం అయిన వాళ్ళు టైం ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బా సరే ఓకే, అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరిని ఫోర్స్ చేయలేం కదా. అంటే ఒకటి సార్ ఇది చెప్పడం ఈజీగా అనిపిస్తుంది, చెప్తుంటే ఇలా చెప్పేస్తే మోడస్ట్గా అనిపిస్తుంది, కానీ అలా కనుక తీసుకోకపోతే బహుశా ఇంకా ముందుకు వెళ్ళాం నా ఫీలింగ్. ఐ డోంట్ నో వెర్ ఐమ్ రైట్ ఆర్ రాంగ్. ఓకే సర్లే వాళ్ళకి ఏదో కుదరలేదు అని అనుకోకపోతే ఇంకా రోజు కనబడదు. రేపు పొద్దున్న లేచి మళ్ళీ ప్రయత్నించాలి కదా. ఇక్కడ కాకపోతే ఇంకో డైరెక్టర్, ఇంకో బ్యానర్ ఎక్కడో చోట చేయాలి కదా. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, కానీ ఒకటైతే మీరు అగ్రి చేస్తారండి, అప్ అండ్ డౌన్స్ అనేది లైఫ్లో ఎలా ఉంటుందో కేవలం ఒక ఆర్టిస్ట్ మాత్రమే ఎక్కువ చూడగలడు. బాగా ఉన్నప్పుడు అన్నీ అనుభవించగలడు, ఏం లేనప్పుడు దీనస్థితిలో కూడా వచ్చిన పరిస్థితులని చాలామందిని చూసాం కూడా మనం. ఎందుకంటే అది సినిమాలు కావచ్చు, డబ్బు కావచ్చు, కార్లు కావచ్చు, ఫేమ్ కావచ్చు, బయట ఉన్న మన ఫ్యాన్ ఫాలోయింగ్, ఇవన్నీ కూడా ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తారు లైఫ్ అంటే మీకు అసలుకి? ఇవన్నీ టెంపరీ అనిపిస్తుంది సార్. అది నేను రియల్గా ఫేస్ చేసి చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక వెంకయ్యనో, గౌతమ్ బచ్చనో, దుబాయ్ సీననో, కింగ్ అనో ఏదో ఒక సినిమా బట్టి, లౌక్యం గోపీచంద్ గారి సినిమాలు కూడా బాగుంటుంది. ఇలా ఈ సినిమాలు బట్టి గుర్తుపట్టి వచ్చి హలో అని చెప్పి మధ్యలో ఒక 2-3 ఏళ్ళు నాకు అసలు వర్క్ లేక కాలు విరగడం వల్ల ఏదో వర్క్ లేకపోవడం వల్ల అసలు పట్టించుకోలేదు. మీరు ఎవరండి అనే వాళ్ళు కూడా ఉన్నారు బయట ఆడియన్స్లో. మీరు కనపడట్లేదు ఏంటండి, మీరు ఎవరంటే అనిపిస్తుందో ఇదంతా టెంపరీ, ఏది కాదు, ఎక్కువసేపు ఉండదు. లైట్ ఉంచుతాడు దేవుడు, తీసేస్తాడు అని మీద, అంతే. నాకు అలా అనిపిస్తుంది. ఓకే, అందులో నాకైతే మరి అప్ అండ్ డౌన్. ఇది 25th ఇయర్ అవుతుంది నాకు. రేపు నవంబర్ వస్తే 25th ఇయర్ అవుతుంది వచ్చి. నాకు మరీ స్వింగ్ అప్ అండ్ డౌన్ బాగా డ్రాస్టిక్గా ఉంటుంది. మరీ అప్ మరీ డౌన్ అర్థం కాదు. మళ్ళీ ఇప్పుడు డౌన్ ఈ అప్ ఎలా వస్తుందా రాదో కూడా క్లారిటీ. అంటే ప్రతిరోజు భయం వేస్తుంది కదండి. అంటే ఒక హోప్ అనేది తగ్గిపోతూ ఉంటుంది పోను. కానీ అప్పటికప్పుడు లేదు ఎవ్రీడే ఈజ్ బెస్ట్ డే అనే కాన్సెప్ట్ మీద రన్ అవుతుంటాను నేను. ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? డిప్రెషన్ అంటే బాధ, మరి అంత డిప్రెస్డ్ అయిపోయి లేదు, కానీ ఏదో బాధ. ఏంటి మనకి ఇంతేనా, ఇంకా మనం ముందుకు వెళ్ళలేమా, ఇంతేనా, ఇప్పటివరకు చేసింది అయిపోయింది, ఇంకేం లేదు, ఇంతేనా, మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కాని సందర్భాలు ఉంటాయి సార్ నాకు. కొన్ని లింక్ తెగిపోతే, అంటే లింక్ అంటే వర్క్ తెగిపోతే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియక బుర్ర పగలు కొట్టుకునే సందర్భాలు ఉంటాయి, ఉన్నాయి కూడా అలాంటివి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళీ అని దానికే పడుతుంది 1-2 నెలలు ఆలోచిస్తాం. ఓకే, ఏది ఆగదు కదండి, రెంట్ లాగో ఈఎంఐ లాగో ఏది ఆగదు కదా. ఏ నెల ఆ నెల అదే రన్నింగ్లో వెళ్ళిపోవాలి అది. సో అలా వస్తుంది. ఆర్టిస్ట్కి సినిమాలు వస్తేనే అంటే బ్యాకప్ నేను ఒకటి రియలైజ్ ఏంటంటే ఖచ్చితంగా బ్యాకప్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకోవాలి. మన డబ్బులు ఉన్నప్పుడు. నేను చేసిన పెద్ద పొరపాటు అదే. ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఏమి పెట్టుకోలే వెనక. రియల్లీ దానికి నేను చాలా బాధపడతా. అంటే బాగా సంపాదించేసాను అనను, కానీ నేను సంపాదించిన దాంట్లోంచి అట్లీస్ట్ కొంచెమైనా బ్యాకప్ ప్లాన్ లాంటిది ఏదైనా నేను పెట్టుకుని ఉండుంటే బ్యాక్లో, అది నన్ను కాపాడు ఉండేదేమో బహుశా. ఇప్పుడు ఈ పీరియడ్లో నేను అలా ఏం చేయలేదు. అంటే నేనేమంటున్నా, వస్తున్నాయి కదా, వస్తూనే ఉంటాయనే జాస్లో ఉన్నాను, కానీ గ్యాప్ వస్తే ఎవడు పట్టించుకోవడం జాస్ అంటే నాకు అసలు తట్టల, ఆ ఆలోచన రాదు. మరి నాకే రాదు, ఎవరికి రాదు తెలియదు. బ్యాకప్ ప్లాన్ అయితే ఉండాలి సార్ ఎవరికైనా. ఐ సిన్సియర్లీ ఒక బ్యాకప్ ప్లాన్ వెనక ఉంటే ఉన్న సేవింగ్స్తో మన అదే కాపాడుతుంది ఫర్దర్గా. మనం ఇలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు బెటర్గా ఉంటే ఏం అవసరం లేదు. రన్నింగ్ బాగుంది అనుకోండి, ఏం అవసరం లేదు అసలు. రామచంద్ర గారు ఒకటి చెప్పండి, ఏదో ఇప్పుడు కెమెరా ముందు ఉందాం, ఎమోషనల్ అవ్వకూడదు, చెప్తే 10 మంది ఏమనుకుంటారో, చుట్టాలు ఏమనుకుంటారో, ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, నేను వర్క్ చేసిన హీరోలు ఏమనుకుంటారో, ఫినాన్షియల్గా ఇంత ఇబ్బందిగా ఉందా అని వాళ్ళు అనుకుంటారేమో అన్న మాట పక్కన పెట్టి, ఏంటి మీ ఆర్థిక పరిస్థితి అంటే ఏమని చెప్తారు? నిజంగా చెప్పండి. ఫైనాన్షియల్గా వెరీ బ్యాడ్ పొజిషన్ సార్. వెరీ బ్యాడ్ పొజిషన్ అంటే నాట్ గుడ్, నాట్ బ్యాడ్. 4 ఏళ్ళ కిందట మరీ వర్స్ట్ పొజిషన్. అంటే టు బి వెరీ ఫ్రాంక్, నేను ముందు అనేస్తాను,
నేను ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి నా ఫ్రెండ్స్, నా చుట్టాలు, మా కజిన్ బ్రదర్స్ కానీ ఎవరినైనా ఆర్థికంగా సహాయం అడిగి తీసుకుని వాళ్ళకి రిటర్న్ చేయలేక కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వక ఏ రోజు నా ప్రొఫెషనల్ సినిమా సైడ్ ఎవరిని అడగద్దు అని మెంటల్గా ప్రిపేర్ అయ్యాను అనమాట. ఒకసారి అది బ్రేక్ చేయాల్సి వచ్చింది. అంటే ఇంకా అందరినీ, అంటే నా తోటి ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, రైటర్లు అవ్వచ్చు, ఎవరినైనా సరే. అంటే ఇంక ఎలా అయిపోయిందంటే నాకు పరిచయం అయ్యాడంటే ఒక మెసేజ్ పెట్టి అదో సామెత ఉన్నట్టు అమ్మ అడగంది అమ్మాయినా పెట్టదు అన్నట్టు, ఏమో తీరా రేపు పొద్దున్న తెలిసి అదేంటి రామచంద్ర అడిగితే ఇచ్చేవాడిని కదా, ఆ మాత్రం సహాయం చేయనా అని అంటారేమో అనే భావంతో అడిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సహాయం చేశారు, కొంతమంది చేయలేను అని చెప్పారు, కొంతమంది చేయలేదు. అది వాళ్ళ ఇష్టం. పెట్టారు, అందరికి మెసేజ్లు పెట్టారు. నాకున్న దాంట్లో ఎవరైతే నాకు ఫైనాన్షియల్గా ఇబ్బందిగా ఉంది, నాకు కొంచెం డబ్బు సహాయం పెట్టారు. చేసిన వాళ్ళు ఉన్నారండి, చేసిన వాళ్ళు ఉన్నారు. చేయలేము మేము, మా పరిస్థితి బాగాలేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అది సమాధానం చెప్పని వాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఓకే. అది వాడు చేయలేదని కోపం లేదు, ఏమీ లేదు, అది ఎవరిష్టం వాళ్ళది. కానీ నేనైతే అడగడం దాదాపుగా కానీ మెజారిటీ నా తోటి ఆర్టిస్టులు వాళ్ళు. ఎందుకంటే అలాంటి సినారీ ఒక 5-6 years బ్యాక్ ఎవరు మీకు అంతగా హెల్ప్ చేసి ఫైనాన్షియల్గా కొంచెం నా తోటి ఆర్టిస్టులు అందరు శ్రీనివాస్ రెడ్డి గారు చేశారు, అనిల్ రావుడి గారు చేశారు, గిరిధర్ ఆయన చేశాడు, అదుర్స్ రఘు, అంటే ఎవరికి తోచినంత వాడు అడిగింది అయితే అందరూ హెల్ప్ మీ. తోటి ఆర్టిస్టులు చిత్రం సింగ్ చాలాసార్లు చేశాడు. అంటే చేసింది కొన్ని రిటర్న్ చేశాను, కొన్ని చేయలేదు. ఇంకా అంటే చేయడానికి సరిపోవట్లేదు అంట. రావడం ఉంటే కదా, నేను ఒకటే లేట్గా ఇస్తా కానీ ఇచ్చేస్తా, నేను అదే చెప్తా. కానీ నమ్మకం ఉండదు ఎవరికి. ఎప్పుడో 3-4 ఏళ్ళకి తీసుకుంటే రీసెంట్గా November, Decemberలో వర్క్ చేసినప్పుడు ఇచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. వెనక్కి వాళ్ళు మర్చిపోయారు కూడా ఇచ్చేనా అని. లేదండి బాబు పలానా రోజులు మీరు నాకు పంపించారు, ఇదిగోండి సారీ 4 ఏళ్ళు పెట్టింది వెనక్కి ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేసినవి ఉన్నాయి. ఇచ్చేస్తా, అలా ఎవరి దగ్గర కొట్టిన అందరికి ఇచ్చేస్తా. కానీ తీసుకున్న అంటే సంవత్సరాలు అయిపోయేసరికి నమ్మకం పోతుంది ఎవరికైనా. బాధ అనిపిస్తుందా ఖాళీగా ఉన్నప్పుడు? ఏడుపు వస్తుందా? ఇంత బతికి లైఫ్ ఇంత బాగా లీడ్ చేసి ఇంత పెద్ద పేరు తెచ్చుకొని ఇప్పుడు ఖర్చులకి నా తోటి ఆర్టిస్టులని, డైరెక్టర్లని కొంచెం ఖర్చులకి ఇవ్వండి మెసేజ్ పెట్టే స్థాయికి వచ్చింది. ఎందుకు తీసుకొచ్చావు దేవుడా అని అనిపిస్తుంది సార్. 100% అనిపిస్తుంది. ఎక్కడ తప్పు చేసావో అర్థం కాదు, కానీ ఎక్కడో పొరపాటు ఏం జరుగుంటుందా అని. నేనేమి పేకాట ఆడాలు లేకపోతే ఇంకోటి అందులో ఎందులో పెట్టింది లేదు, గ్యాంబ్లింగ్ లేదు, ఏమీ లేదు. ఏదో హార్డ్ అండ్ మనీ. అది ఒక నమ్మి ఒక బిజినెస్లో పెడితే ఫ్రెండ్స్తో పాటు అక్కడ వెళ్ళిపోయింది. ఓకే. అదే ఇయర్ సైమల్టేనియస్గా ఆ ముందు ఇయర్లో నాకు కాల్ యాక్సిడెంట్, నాకు షూటింగ్లో లిగ్మెంట్ టేర్ అయింది. అది 3 ఏళ్ళు పట్టింది. అంటే నేను ఎప్పటికప్పుడు రియలైజ్ అవ్వలే. అంటే అడగగానే మనకి డబ్బులు బయట నుంచి పుట్టుతున్నాయేసరికి సరే మనం లేస్తాం మళ్ళీ వర్క్ చేసుకుంటాం అనే జాస్లోనే ఉన్నాను. కానీ టైం పాస్ అయిన కొద్దీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం అనే జాస్ రాలే. నేను మళ్ళీ ఇదంతా 2019లో స్ట్రగుల్స్కి స్టార్ట్ చేసినప్పుడు రియలైజ్ అయ్యా. ఇప్పుడు చాలామంది వచ్చేసారు, మనం క్యూలో వెనక్కి వెళ్ళిపోయామని. ఇప్పుడు టాప్ 10లో లేకపోతే టాప్ 5లోనో టాప్ 15లో ఉండేవాళ్ళం, మనం టాప్ 50లోకి వెళ్ళిపోయాం. ఎక్కడో 50 మంది అనుకున్నాం, మన ముందు 50 మంది ఉన్నారు. అంటే మన వరకు క్యారెక్టర్ రావాలి, అందరినీ దాటుకుని రావాలి. ఎందుకు సార్ 50 మంది దాదాపుగా, ఎవడో వాడు 46, 43 వాడు తీసేస్తాడు. వాడు తప్పు కాదు కదా, వాడు అలాగే స్ట్రగుల్ వచ్చి ఉంటాడు ఎక్కడి నుంచో. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.